నెల్లూరు కుర్రాడు సాంగ్ ఇటీవల కాలంలో మన నెల్లూరులో చేసి తనకంటూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి బిట్రగుంట కుర్రాడైనటువంటి మన నెల్లూరు కుర్రాడు శేషు అన్న అయితే మనతో ఉన్నారు. అన్నతో మాట్లాడి ఈ సాంగ్కి సంబంధించినటువంటి ఆయన ఎంతగా కష్టపడ్డారు ఏంటి అనేటువంటి విషయాల్ని మనం అడిగి తెలుసుకుందాము. నెల్లూరు కుర్రాడు మనతో ఉన్నాడు. నెల్లూరు కుర్రాడితో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు శేషు. నెల్లూరు జిల్లా మా సొంత ఊరు వచ్చేసి బిట్రగుంట. అక్కడి నుంచి నేను ఈ ఫోక్ సాంగ్ చేద్దామని అనుకున్నాను. ఈ సాంగ్ని ఇంత విజయవంతంగా చేస్తే ఈరోజు నెల్లూరు జిల్లాలో మొత్తం మీద నెల్లూరు కుర్రవాళ్ళు అయితే కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబంధించిన వాళ్ళు అయితే కానీ చాలా ఎంకరేజ్ చేసి ఈరోజు 50K వరకు ఆ సాంగ్ని రీచ్ అవ్వటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నగారు, మీరు ఈ సాంగ్కి కష్టపడేటప్పుడు మొదటగా మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ కలిగించారా, లేకపోతే మీరే చేయాలని మీకు అనిపించిందా ఈ సాంగ్ చేసేటప్పుడు? లేదు, ఈ సాంగ్ నాకు యాక్చువల్గా 2019 అండ్ 2020లోనే చేయాల్సిన సాంగ్ ఇది. యాక్చువల్గా కరోనా టైంలో కొంచెం మీకు తెలిసిందే కదా ఎలాగా ఉందో. ఆ టైంలో అసలు అంటే అందరూ ఇంట్లోనే ఉన్నప్పుడు మీకు ఈ ఆలోచన కలిగిందా? బిఫోర్ కరోనా రాకముందరే కలిగింది చేయాలని బాగా వెయిట్ లాస్ అయ్యాను, మొత్తం సెట్ చేసుకున్నాను. బట్ ఆ టైం కరోనా రావటం వాళ్ళందరూ స్టాప్ అయిపోయారు. అందుకని ఆ టైంలో చేయలేకపోయాము. తర్వాత ఇంకా నిదానంగా కొంచెం ఆ టైంలో కూడా 5 years కొద్దిగా మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంతా ఉన్నాయి. కొద్దిగా మా మదర్ గారు డెత్ అవటం అట్లాగా, దానివల్ల కొద్దిగా మూవ్ అవ్వలేకపోయాను. తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలి, ఇంకా మనం అనుకుంటే ఏ టైంలో జరగాలో ఆ టైంలోనే జరగాలి కాబట్టి ఆ టైంలోనే జరిగింది. విజయవంతం చేశారు. చాలా ఆనందంగా ఉంది ఈ సక్సెస్ని మీతో మీట్ చేసుకోవటం. ఓకే అన్న, ఇప్పుడు మీరు సాంగ్ కోసం బాగా కష్టపడేటప్పుడు మీకు నేను హైదరాబాద్ వెళ్ళి కష్టపడుతున్నాను, ఇంత అమౌంట్ ఖర్చు పెడుతున్నానే, దీనిపైన ఇంత ఇన్వెస్ట్ చేయొచ్చా నేను అని మీకు ఏమన్నా అనిపించిందా? అనిపించింది. ఫస్ట్ ఏంటంటే వెళ్ళేటప్పుడు భయపడ్డాను. ఏదంటే సాంగ్ మనకు నచ్చినట్టుగా కొట్టించుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా భయం వేసింది. డాన్స్ ప్రాక్టీస్ లో ఏమన్నా జరుగుతుందా, లేకపోతే డాన్స్ వేసేటప్పుడు ఏమన్నా జరుగుతుందా, అసలు మనం ఇదో సెట్ అవుతామా, సెట్ కామా, ఒక అన్ని మనసులో పెట్టుకొని నేను ఈ సాంగ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇక్కడి నుంచి బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ వచ్చిన దాకా టెన్షన్ గానే ఉంది. బట్ దేవుడి దయ వల్ల అంతా నాకు విజయవంతంగా జరిగింది. ఓకే అన్నగారు, మీరు అక్కడికి ఇండస్ట్రీస్ లో, అంటే ఇండస్ట్రీయే కదా ఇది, ఒక ఫోక్ సాంగ్ అనేది ఒక ఇండస్ట్రీయే కదా, ఫోక్ ఇండస్ట్రీ కదా. ఫోక్ ఇండస్ట్రీలోకి మీరు అంటే తొలిసారి అడుగు పెడుతున్నప్పుడు కొద్దిగా ఎవరికైనా కానీ భయం అనేది ఉంటది కదా. ఆ భయం అనేది ఇంత మందిలో నేను మొదటిసారి వెళ్తున్నాను, డాన్స్ ఎలా చేయాలా, ఎలా నా ఎక్స్ప్రెషన్ ఎలా చూపించాలి అనేటువంటి దానికోసం మీరు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నారా? ట్రైనింగ్ ఏం లేదు. ఫస్ట్ నేను ఫోక్ సాంగ్ మీరు చెప్పినట్టుగా ఫోక్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు జగిత్యాల మెయిన్ ఫోక్ ఇండస్ట్రీ అంటేనే తెలంగాణలో జగిత్యాల అనేది ఒక ఊరు అనమాట. మన నెల్లూరు అట్లాగా అలా ఒక ఊరు అనమాట. ఆ ఊర్లో సక్సెస్ అయిన వాళ్ళే ఫోక్ సాంగ్ సంబంధించిన యూనిట్ మొత్తం, కెమెరామ్యాన్ కానివ్వండి, డాన్సర్స్ కానివ్వండి, షూటింగ్ స్పాట్స్ కానివ్వండి, వగేరా. అక్కడికి నేను ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మామూలుగా మన సిద్ధాంతం ఏంది, మామూలుగా బొట్టు గిట్టు అంతా పెట్టుకొని ఉదయాన్నే వస్తాం. అక్కడ నేను ఆ ఫోక్ సాంగ్ లో ఫస్ట్ చేయగానే కెమెరామ్యాన్ గారు ఇక్కడ బొట్టు గిట్టు నడవదు అనగానే భయపడిపోయాగానే ఆపేద్దామా, చేయగలమా, చేయలేమని ఒక టెన్షన్ వచ్చింది. అప్పుడు స్టార్టింగ్ చేయగానే ఎంకరేజ్ చేస్తే ఏమైనా చేయగలం, కానీ చేస్తే డిసప్పాయింట్ చేసిన బాగా భయం వేస్తుంది ఆ మాటకి. అందులో వాళ్ళు ఇంచుమించు ఒక 1500 సాంగ్స్ షూట్ చేసిన వాళ్ళు సీనియర్స్, కెమెరామ్యాన్ కానివ్వండి, వగేరా కానివ్వండి. బట్ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినట్టుగా భయం అయితే చాలా వేసింది. కానీ అక్కడ ఎంటర్ అవ్వగానే కళ్యాణరామ్ డాన్స్ మాస్టర్ అయితే కానీ ఒక్క 5 నిమిషాలు నాతో మాట్లాడి సాంగ్ చాలా బాగుంది, ఇక్కడంతా బాగా వస్తుంది, మీరు టెన్షన్ పడవాకని నా ధైర్యాన్ని ఇచ్చి, మళ్ళీ కెమెరామ్యాన్తో కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడించి, అన్నకు వస్తా, మీరు పంక్ చేయొద్దు, ఒకవేళ ఎక్కువ టేక్స్ వస్తున్నా కూడా మీరు ఇబ్బంది పడద్దు, ఖచ్చితంగా నా పర్సనల్గా చేయాలని అతనికి రిక్వెస్ట్ చేసుకొని అంత ధైర్యాన్ని ఇచ్చి, నాకు అంత సపోర్ట్ ఇచ్చి ఆ విధంగా సాంగ్ సక్సెస్ చేయడం జరిగింది.
ఇప్పుడు ఫస్ట్ టైం అంటున్నారు హీరోయిన్ తో అంత కొలాబరేషన్ అయ్యేసి సాంగ్ చేశారు కదా, అంటే ఇంతకు ముందు చేసినట్టే మీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి, వాటి గురించి ఏమన్నా చెప్పగలరా? అంటే హీరోయిన్ తో బాగా ఇంటరాక్ట్ అయ్యి చేసినట్టుగా అనిపించింది మాకైతే, మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మా వ్యూవర్స్ తో. మెయిన్ ఏంటంటే మౌనిక డింపుల్ అంటే మేము తీసుకున్న, అంటే నేను కొత్త కావచ్చు, అమ్మాయి ఆల్మోస్ట్ నా సాంగ్ వచ్చేసి 41 సాంగ్ నా సాంగ్ తోటి, అన్ని సాంగ్స్ అమ్మాయి చేసి యూట్యూబ్ లో చాలా ఫేమస్ హీరోయిన్ అనమాట. అయితే ఆ అమ్మాయి మీరేం టెన్షన్ పడకండి సార్, నేను ఉన్నానని నాకు కూడా కొద్దిగా ధైర్యాన్ని ఇచ్చి, నేను ఒకవేళ స్టెప్స్ ఏమన్నా ఇదిగా వేస్తున్నా కూడా రిక్వెస్ట్ గా పక్కన నిలబడి ఈ విధంగా వేయాలి ఈ విధంగా వేయాలని కొద్దిగా బాగా ఎంకరేజ్ చేసి పుష్ చేసి, ఆ అమ్మాయి కూడా ఎనర్జీ, ఇంకా ఆ అమ్మాయి అంత బాగా ఎనర్జీ వస్తుంది, మనం ఏమాత్రం తగ్గిపోతే బాగుండదని చాలా ఫుల్ సపోర్ట్. మామూలుగా ఏంటంటే అంత ఫేమ్ ఉన్న హీరోయిన్ ఆ మాత్రం సపోర్ట్ చేయదు. బట్ ఏంటంటే నాకు ఒక్కొక్క షాట్ వచ్చేసి 3 టేక్స్ 4 టేకులు 11 టేక్స్ కూడా పడ్డాయి ఒక షాట్ అయితే. కానీ ఎక్కడ విసిగించుకోకుండా ఎక్కడ ఇబ్బంది పడకుండా చాలా స్మూత్ గా జర్నీ చేశారు. అది దానికి మటుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే అన్న, మీకు మ్యారేజ్ అయిందా? అవ్వలేదు. అందుకని అమ్మాయితో బాగా మింగిల్ గా చేసాడు అన్న. అదే మ్యారేజ్ అయింటే అక్క వాయించేసేది. మ్యారేజ్ అంటే ఆ దూరం కూడా పోయిన వాళ్ళం కాదు మనం. ఓకే, ఏదైనా మ్యారేజ్ కాకముందే కదా చేస్తాం. ఓకే, అది కూడా ఒక ప్లస్ పాయింట్. మ్యారేజ్ అయితే మనకి వెళ్ళలేము, ఎందుకంటే ఏదైనా జరగక ముందరే జరిగే ఇంకా ఏదో పెద్ద సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయినట్టు ఒక డైలాగ్ ఫోక్ ఇండస్ట్రీస్ ఎంటర్ అవుదాం అన్నప్పుడు అది ఆలోచిస్తా ఉన్నా అనమాట. అప్పటికి సాంగ్ చేసాము. ఓకే, సాంగ్ ప్రిపేర్ అయిన తర్వాత 1 month తర్వాత అదే చెప్పాను కదా, హర్ష పటేల్ గారు డేట్స్ దొరకలేదు, దానివల్ల మనం డిలే అయింది 1 month, లేకపోతే ఎప్పుడో ఇది అవ్వాల్సింది అని చెప్పాను కదా. బట్ ఆ మూమెంట్ లోనే పెద్ద రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అవ్వటం, దాని సినిమాకి వెళ్ళటం, మళ్ళీ పుడతామా ఏంటి మళ్ళా ఆ డైలాగ్ వింటాం, దానివల్ల నిజమే కదా మళ్ళీ పుడతాం ఏంటి మళ్ళా అనగానే అక్కడి నుంచి మంచి ఇన్స్పిరేషన్ వచ్చి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది జర్నీ. త్వరగా వెళ్ళాలి, చేసుకుని రావాలా అని స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇంత ఇదిగా మీరు వెళ్తున్నారు కదన్నా, ఫ్యామిలీ స్ట్రగుల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఒక ఇండస్ట్రీలోకి వెళ్ళేసి మనం ఇంత అమౌంట్ ఖర్చు పెడుతున్నాం అంటే ఫ్యామిలీ వాళ్ళు, మన మదర్ కావచ్చు, మన అమ్మ కావచ్చు, ఎవరైనా మన తోబుట్టిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనల్ని ఖచ్చితంగా అయితే ఒక క్వశ్చన్ అయితే వేస్తారు, ఎందుకు తగలేస్తున్నావు డబ్బులు అనేటువంటి మాట అయితే అంటారు. నాకు తెలిసినంత వరకు మీకు అటువంటి సిచ్యువేషన్ ఏమైనా జరుగుందా? మనకి అది సిచ్యువేషన్ ఏం జరగలేదు. ఏంటంటే చెప్పాను కదా కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. 2021 లో మా మదర్ గారు ఎక్స్పైర్ అయ్యారు, 2024 లో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఇంకా అక్కడి నుంచి నేను, మా సిస్టర్, మా పిన్నమ్మ గారు వాళ్ళదే జర్నీ చేస్తా ఉన్నాము. ఇంకా అందుకని మనం ఏం పని చేసినా కూడా ఇంట్లో వాళ్ళకి ఏదైనా కొద్దిగా మంచి అనుకుంటేనే ఇన్వాల్వ్ అవుతాడని ఒక నమ్మకం ఉంది కాబట్టి అక్కడ మనల్ని ఓపెన్ గా వదిలేశారు అనమాట ఈ సాంగ్ వరకు. ఓకే, అదైతే బాగా నడిచింది, సక్సెస్ఫుల్ గా నడిచింది. ఇప్పుడు అన్న, ప్రస్తుతం మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయర్స్ కావచ్చు, అదే విధంగా మీ ఫ్యామిలీ మెంబర్సే అనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీరు సాంగ్ చేయక ముందు, సాంగ్ చేసిన తర్వాత మీకు మీ వాళ్ళల్లో అంటే మీ రిలేటివ్స్ లో కావచ్చు, మీ ఆఫీస్ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా మీ కొలీగ్స్ ఎవరైనా సరే వాళ్ళకి నిన్ను గుర్తించారనా? అంటే స్పెషల్ గా ట్రీట్ చేయడం అనేటువంటిది ఏమన్నా జరిగిందా? ఫస్ట్ ఏంటంటే నేను అసలు సాంగ్ చేయడానికి వెళ్తున్నానని మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు అనమాట. తిరుపతికి వెళ్ళి వస్తానని చెప్పాను యాక్చువల్ గా. అంటే వచ్చిన తర్వాత మంచి సర్ప్రైజ్ ఇద్దామని అందరి ఫ్యామిలీ మొత్తానికి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ అయితే కానీ, మా ఆఫీస్ లో ఉన్న స్టాఫ్ అయితే కానివ్వండి, మా రిలేటివ్స్ లో కానివ్వండి, నెల్లూరులో కొంతమంది తెలిసిన వ్యక్తులు అయితే కానివ్వండి, మన బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కానివ్వండి, ఎవరికి షేర్ చేసి నేను మూవ్ అయింది లేదు. నాకై నేనే మూవ్ ఆన్ అయ్యారు. పెద్ద సినిమా చూసి ఆ డైలాగ్ కొద్దిగా ఇంప్రెషన్ డైలాగ్ మార్చేసింది. దానివల్ల ఇంక వెళ్ళిపోయాను, ఎక్కడ ఆలోచించకుండా వెళ్ళిపోయి మా ఫ్రెండ్ ఉన్నాడు వరుణ్ అని, కొద్దిగా ప్రొడ్యూసర్ కూడా మనకి సపోర్ట్ చేశాడు. అతను కూడా నాతో 1 week జర్నీ చేశాడు. అతను కూడా ఉండబట్టి ఇద్దరం కలిసి మేము జర్నీ చేసుకొని ఆ సాంగ్ ని ఇంత విజయవంతంగా అక్కడికి వెళ్ళి చేసుకొని రావడానికి కూడా
వరుణ్ అనే మన బెస్ట్ ఫ్రెండ్ సపోర్ట్ కూడా ఉంది. ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా అవసరం. మనం ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళాలన్నా, మనం ఏ పని చేయాలన్నా కానీ ఫ్రెండ్స్ అనే వాళ్ళు బ్యాక్ బోన్ గా నిలబడాలి. ఖచ్చితంగా ఇంట్లో వరకే మనకి ఏమన్నా ప్రాబ్లం వస్తే, బట్ బయటికి వెళ్ళి ఏమన్నా సక్సెస్ఫుల్ గా చేసుకుని రావాలంటే బోన్ ఎవరు అంటే ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఖచ్చితంగా అది మాత్రం ఇప్పుడు ఆ ఫ్రెండ్ వల్లే కళ్యాణ్ రామ్ నాకు అంత సక్సెస్ ఇచ్చాడు. కళ్యాణ్ రామ్ ఫ్రెండ్ హర్ష పటేల్ వల్లే అంత సక్సెస్ జరిగింది. హర్ష పటేల్ ఫ్రెండ్ మౌనికా టింపుల్ వల్లే, అంటే ఒక లింక్ గా అనమాట, అదే ఒక చైన్ లాగా లింక్ గా తయారయ్యి మనల్ని అంత అద్భుతంగా నేనేనా ఇది అన్నట్టుగా సక్సెస్ ఇచ్చాడు దేవుడు కూడా. అందుకు ఖచ్చితంగా దేవుడు అమ్మ నాన్న అయితే ఖచ్చితంగా సంతోషపడి ఉంటారు పైన నుంచి చూసి. మా అమ్మ నాన్న ఈ రోజు నుండి చాలా ఆనందపడేవాళ్ళు. ఇప్పుడైనా ఆనందపడతారన్న, ఎందుకు ఆనందపడరు? ఖచ్చితంగా ఆనందపడరు. నా కొడుకు సక్సెస్ అయ్యాడు, ఫేమ్ వచ్చింది అని వాళ్ళు ఖచ్చితంగా నిన్నైతే ఎప్పుడు నిన్ను ఆశీర్వదిస్తానే ఉంటారన్న. మా ఛానల్ పర్ ఖచ్చితంగా మా ప్రేక్షకులు కూడా, మేము కూడా, నేనైతే నిన్నైతే ఒక సెలబ్రిటీ లాగే అనుకుంటున్నా ఇప్పటికి కూడా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీ ఒక ఫోక్ సాంగ్ చేసాడంటే చిన్న విషయం అయితే కదా నా దృష్టిలో మీరు ఎప్పుడు సెలబ్రిటీ. మీ ఫ్రెండ్స్ అంతా మీకు సాయం చేసి మిమ్మల్ని ఇండస్ట్రీలోకి తీసుకెళ్లారు. మీరు ఎంతో కొంత అమౌంట్ అయితే ఖర్చు పెట్టుకొని ఇండస్ట్రీలోకి వెళ్ళారు. కాకపోతే ఇప్పుడు కొత్తవాడు ఇండస్ట్రీలోకి వస్తే, అది ఏ ఇండస్ట్రీ అయినా అనుకోవచ్చు, ఇప్పుడు ఫోక్ కానీ, సినిమా కానీ, ఒక జానపద గాయాలు కానీ, ఏదైనా కానీ, ఏదనుకున్నా మనం చూసుకున్నా కానీ, ఏ ఇండస్ట్రీలో కొత్త వ్యక్తి వెళ్తే వాడిని తొక్కేయాల అనేటువంటి విధంగా అయితే ఇండస్ట్రీ అనేది నడుస్తుంటది. దాని మీద ఏమంటారన్నా? స్పష్టంగా మీరు చెప్పిన సబ్జెక్ట్ అయితే చాలా వరకు జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంద్రా అంటే మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అంతా మనది, మన ఫ్రెండ్ వరుణ్ది. మా ఇద్దరు కొలాబరేషన్ చాలా బాగుంది. అందుకని ఎవరు మనకి ఇదవల. వాస్తవంగా అయితే మనం ఎవరన్నా యాక్చువల్గా ఫోక్ సాంగ్ అయినా, ఒక మూవీ అయినా, ఎవరి మీద డిపెండ్ అయితేనే సక్సెస్ అనేది చాలా లేట్ గా వస్తుంది. ఇప్పుడు మనకి ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ప్రజెంట్ అయితే మనం కూర్చోబెట్టి ఒక బిజినెస్ చేస్తున్నాం. ప్రజెంట్ సపోజ్ ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాం, బిజినెస్ జరిగితే సక్సెస్ఫుల్ అవుతుంది, జరగకపోతే అన్సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ దీంట్లో పెట్టామనుకో, ఈ రోజు సక్సెస్ కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా సక్సెస్ అవుతాం. ఓకే, బిజినెస్ అంటే మనం కంటికి కనపడుతుంది. రే అమౌంట్ నేను 100 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను, 10 రూపాయలు నాకు ప్రాఫిట్ వచ్చింది అంటే 110 రూపాయలు లెక్క 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అని అనుకోవచ్చు. ఈ ఫోక్ ఇండస్ట్రీ కానీ, ఈ సినిమా ఇండస్ట్రీ కానీ, ఈ ఫీల్డ్ అంతా ఎలా అంటే గాల్లో దీపం పెట్టిన మాదిరిగా ఉంటది. ఇప్పుడు మీ పరిస్థితి, ఇప్పుడు ఈ సాంగ్ కి మీరు ఖర్చు పెట్టిన అమౌంట్ ఏమన్నా వచ్చిందా, లేకపోతే మీరు ఎందుకోసం చేశారు అసలు సాంగ్ ని, అది చెప్పాలి ఖచ్చితంగా. యాక్చువల్ గా ఏంటంటే మీకు ఇందాక కూడా నేను చెప్పాను కదా, అదే మళ్ళీ పుడతామా ఏంటి అనే ఒక డైలాగ్ తీసుకొని ఈ సాంగ్ అనేది చేయడం జరిగింది ఫస్ట్. ఓకే, రెండోది ఈ సాంగ్ ఎందుకు చేసామరా అంటే, మీరు అడిగిన క్వశ్చన్ కూడా నేను చెప్తాను. మనకేందంటే ఒక చిన్న కళ ఉంది, డాన్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఎక్కడికైనా సపోజ్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా అక్కడ కొంచెం అట్లా డాన్స్ వేయటం, ఏదైనా ఇంట్లో ఏమన్నా సాంగ్ వస్తున్నా కూడా కొద్దిగా డాన్స్ వేయటం. సరే ఏంది అనేది ఒక ప్రత్యేకతగా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ విధంగా అందరిని కలవటం, ఈ విధంగా చేశాను. బట్ ఈ సాంగ్ ఎందుకు చేశాను అంటే, యాక్చువల్ గా దేవుడి దేవాలు ఏంటంటే, మనం ఏంటంటే కొంచెం సెటిల్డ్. ఓకే, మరి దీని యూట్యూబ్ మీద మనం బతకాలనేది ఆ కాన్సెప్ట్ అయితే నాకు లేదు. దీని మీద రెవెన్యూ జనరేట్ అవ్వాలా, ఈ రెవెన్యూ మీద నేను బతకాలా అనేది మనకు కాన్సెప్ట్ లేదు. ఓకే, బట్ ఏంటంటే మనకు ఒక కళ ఉంది, దీన్ని మనం సక్సెస్ చేసుకొని ఒకవేళ దేవుడి దేవాల కానీ ఇంకా సక్సెస్ అయ్యి దాని మీద ఏమన్నా ఒక మీరు అన్నట్టుగా రెమ్యునరేషన్ ఏమన్నా వస్తే, మన చదువుకోలేని పిల్లలు ఉంటారు కదా, ఎడ్యుకేషన్ పీపుల్ గా వాళ్ళకి సహాయపడదామని, బస్ట్ అనాథ పిల్లకాయలకి ఏమన్నా ఫుడ్ సప్లై చేద్దామని, వికలాంగులకి ఏమన్నా మన తరపు నుంచి వాళ్ళు తీసుకోలేని ఏమన్నా వస్తువులు ఉంటే తీసిద్దామని, దాని మీద వచ్చే ప్రాఫిట్ ఈ రోజు కాకపోయినా రేపు ఎప్పుడైనా సరే. ఈ మూడు సాంగ్స్ అనుకున్నాం కాబట్టి ఈ 3 సాంగ్స్ మీద రెమ్యునరేషన్ ఎంత వచ్చినా కూడా నేను వాటికే ఖచ్చితంగా ఖర్చు పెడతాను. ఓకే, ఇదే విధంగా మీరు వీక్లీకి 1 టైము 2 టైము ఇక్కడ పెద్ద హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పిల్లలకైతే సేవ చేస్తుంటారు అని చెప్పి మాకు తెలిసింది. అది నిజమా అబద్ధమా? ఏ విధంగా మీరు ఇన్స్పైర్ అయ్యి అక్కడ చేస్తున్నారు అది కూడా చెప్పండి అన్న. మామూలుగా 2014 నుంచి నేను సోషల్ యాక్టివిటీస్ లో నేను ఏదో ఒకటి చేస్తా ఉండేది. రెండవది ఏంటంటే
మా మదరు ఫాదర్ చనిపోయిన తర్వాత నేను ఓన్గా ట్రస్ట్ పెట్టాను, జేవిఎస్ చారిటబుల్ ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్లో ఎవ్రీ మంత్ 4 ప్రోగ్రామ్స్ నేను చేస్తూ ఉండేది. ఏది యూట్యూబ్లోకి రాకముందర నుంచి నేను ఈ చేస్తూ ఉండేది సోషల్ సర్వీస్. మీరు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ జేవిఎస్ చారిటబుల్ ట్రస్ట్ అని కొట్టినా నా ప్రోగ్రామ్స్ అన్నీ లైవ్లో వస్తాయి అన్నమాట. ఓకే, నేను ఏం చేయకముందరైనా అంత విధంగా చేశాను. ఇంకా దేవుడి దేవుళ్ళ సక్సెస్ అయిపోయి యూట్యూబ్ లో ఏమన్నా రెమ్యునరేషన్ మీరు అన్నట్టుగా రెవెన్యూ జనరేట్ అయితే ఇంకా నేను 4 ప్రోగ్రాలుగా ప్రజలకు చేస్తాను ఖచ్చితంగా. మీకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత దేవుడు ఇచ్చిన దాంట్లో ఫుల్ ఎంతో కొంత అనేది కాదు, నేను ఈరోజు చెప్తున్నానని కాదు, దాంట్లో నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెట్టేస్తే దాని మీద ఇంక మనం ఏమన్నా టోటల్ గా 1 రూపీ వచ్చినా కూడా అది నేను దీనికే చారిటీకే అంకితం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సాంగ్కే ఇంత సక్సెస్ వచ్చింది, మీరు హైదరాబాద్ వెళ్ళి సాంగ్ చేశారు, ఇవన్నీ బాగున్నాయి. కానీ మన నెల్లూరులో కూడా ఎంతో కొంత టాలెంట్ అయితే మన కొరియోగ్రాఫర్ కావచ్చు, డాన్స్ మాస్టర్స్ కావచ్చు, ఇంకా పక్కన ఉండే సైడ్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కెమెరామ్యాన్స్ కానీ వీళ్ళందరూ కానీ ఈ చేసే వాళ్ళకి ఎంతో కొంత టాలెంట్ అయితే ఉంది మన నెల్లూరులో కూడా. వాళ్ళకి మీరేమన్నా నెక్స్ట్ సాంగ్ కాకపోవచ్చు, అటు పైన వచ్చే సాంగ్ అయినా కానీ ఏమన్నా ఛాన్స్లు ఇచ్చేటువంటి ఏమన్నా అవకాశం ఏమన్నా ఉందా? లేదు, నేను ఫస్ట్ సాంగ్ అంటే మనకేమి దీని గురించి 1% కూడా ఆలోచన లేదు. ఏదో మంచి సాంగ్ కొట్టించుకొని వెళ్ళాం, దాన్ని విజయవంతంగా చేసుకొని రావాలని పలానా మనిషిని కలవటం, కళ్యాణ్ రామ్ని కలవటం, అతని ఈ టీంని అంతా అరేంజ్ చేయటం అంతా సక్సెస్ఫుల్గా జరిగింది. బట్ నెక్స్ట్ సాంగ్ ఏంటంటే ఈ సాంగ్ వచ్చేసి 2 హీరోయిన్స్ అనుకుంటున్నాం యాక్చువల్ గా. ఇప్పుడు నెక్స్ట్ తీసే సాంగ్ వచ్చేసి 2 హీరోయిన్స్ అనుకుంటున్నాం. 2 హీరోయిన్స్ కూడా నేను నెల్లూరు నుంచే తీసుకుందామని నాకు ఆలోచన ఉంది. నెల్లూరు నుంచి తీసుకున్న ఆ అవకాశం అయితే ఫస్ట్ వాళ్ళకి ఇస్తాను. తర్వాత ఇంకా డిఓపి అంటారా, ఈ డాన్స్ మాస్టర్ అంటారా, అది యాక్చువల్గా ఏంటంటే నా 3 సాంగ్స్ కి ఒక ప్యాకేజ్ లైవ్ అయిపోయింది. ఓకే, ప్యాకేజ్ లైవ్ లో ఇప్పుడు దాన్ని మనం ఏం చేయలేము. తర్వాత 3 సాంగ్స్ తర్వాత నేను డెఫినెట్లీగా ఒక మీరు అన్నట్టుగా ఒక మన వాళ్ళకి డిఓపి పరంగా అయితే కానివ్వండి, నెక్స్ట్ డాన్స్ మాస్టర్ పరంగా అయితే కానివ్వండి, బట్ ఇంకోటి గ్రూప్ బాయ్స్ అయితే కానివ్వండి, దానికి సంబంధించిన ఏదైతే టెక్నీషియన్ అంతా ఉందో అది నేను నెల్లూరు వాళ్ళతోనే ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే, జానపదాల్లో ఎన్నో గీతాలు ఎన్నో రకాలుగా ఉన్నటువంటి ఫోక్ సాంగ్, డీజే సాంగ్స్ కానీ ఇవన్నీ ఎన్నో రకాలైతే ఉన్నాయి కదన్నా. ప్రత్యేకంగా నెల్లూరు కుర్రాడు బీట్ ని మీరు ఎంచుకొని ఇలా చేయనాటికి ప్రత్యేకమైన కారణం ఏమన్నా ఉందా? యాక్చువల్గా ఏంటంటే కంట్రీ లెవెల్లో నెల్లూరు అంటే చాలా ప్రత్యేకత. నాకు తెలిసినంత వరకు నేను తిరిగిన వాటిలంతా నెల్లూరు అంటే చాలా ప్రత్యేకత. ఈ నెల్లూరుకి సంబంధించిన ప్రతి ఒక్క పర్సన్ కానీ, అండ్ మెయిల్ అండ్ ఫీమేల్ కానీ, ఎక్కడో దగ్గర జాబ్ పర్పస్ కానీ, ఒక ఫ్యామిలీ పర్సన్ కానీ, ఇక్కడ అమ్మాయి అక్కడికి వెళ్ళటం కానీ ఆ విధంగా జరగటం వల్ల ప్రత్యేకంగా నెల్లూరు కుర్రోడు అంటే ఏంటి, అతను మంచితనం ఏంటి, అతను బయట వాళ్ళు వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు, అదంతా ఒక అమ్మాయి చేత పాడిద్దామని కాన్సెప్ట్ తీసుకొని లిరిక్స్ కూడా నేనే సెలెక్ట్ చేసుకొని దాని మీద కుట్టించి ఆ సాంగ్ మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అన్నారు, ఎందుకు ఫస్ట్ సాంగ్ నెల్లూరు కుర్రోడ్ మీద అంటే కొన్ని రాష్ట్రాలు ఏమన్నా చూస్తాయా అని చాలా క్వశ్చన్ అడిగాడు. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ప్రాంతాన్ని మీరు తొలి అడిగేస్తున్నారు కదా అన్నా, అది ఎలా వస్తుంది అంటే అతను అడగడం కూడా తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాంతాన్ని మనం హైలైట్ చేస్తా ఉన్నట్టు ఉంటది కదా, వేరే ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు, అంటే వేరే జిల్లా వాళ్ళకి ఇలా నచ్చకపోవచ్చు అని అడిగాడు. దానికి మీరేం చెప్పారు సమాధానం? అలా ఏం చెప్పారంటే, లేదు అతను గట్టిగా అన్నాడు, మీరు కొత్తగా ఫోక్ సాంగ్ లో ఎంటర్ అవుతున్నారు, ఏదైనా మంచి బీట్ ఉన్న సాంగ్, లేకపోతే డీజే సాంగ్, లేదంటే ఒక డ్యూయట్ సాంగ్, లేదంటే ఒక గ్రూప్ సాంగ్ టైప్ లో తీసుకుందామని అన్నా. నాకు అటువంటి ఏమీ ఇంట్రెస్ట్ లేదు, నేను సక్సెస్ అయినా సక్సెస్ అవ్వకపోయినా నెల్లూరు కుర్రోడ్ మీద అనేది సాంగ్ కొట్టండి, కొట్టి నాకు ఇవ్వండి, దాన్ని నేను ఎట్లా చిత్రీకరించుకొని వస్తానో అప్డేట్ మీరే ఇవ్వండి అని నేను అతనితో వాదన వేసుకొని లిరిక్స్ బాగా నీట్ గా రాపించుకొని, అతనికి కూడా నేను చెప్పిన దానికి ఎక్కడ 1% కూడా
డిజైల్ అవ్వకుండా డిసప్పాయింట్ అవ్వకుండా మ్యూజిక్ కొత్తగా దంచి అవతలు కొట్టాడు. ఓకే, మనం కూడా దాన్ని అంత విజయవంతంగా దానికి మీరు కూడా డాన్స్ కూడా బాగా చేస్తున్నారు. ఆ అమ్మాయి కూడా మీకు ఆ హీరోయిన్ కూడా బాగా చేసింది. ఫుల్ సపోర్ట్ వాళ్ళ సపోర్ట్ లేదు మనం జీరో అక్కడ యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, వాళ్ళు ఫుల్ సపోర్ట్, బాయ్స్, హీరోయిన్, కెమెరామ్యాన్, డాన్స్ మాస్టర్, డాన్స్ అసిస్టెంట్ మాస్టర్ అజయ్ ఉన్నాడు. ఫుల్ అబ్బాయి మొత్తం నాకు. ఇప్పుడు అలాగే ఈ సాంగ్ కి బీట్ అన్నా అంటే మెయిన్ ఒక సాంగ్ బాగా పూర్తిగా ఎలివేట్ అవ్వాలన్నా గానీ ప్రేక్షకులు చూడాలని ఆ బీట్ అనేది ఉంటది కదా, సాంగ్ లో బీట్ వస్తది కదా, దాన్ని బట్టి ప్రేక్షకులు చూడటం గానీ చేయటం కానీ అనేది మీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఎలా కొట్టారు, ఏంది అది కూడా చెప్పాలా? మాకు బెస్ట్ ఫ్రెండ్ అని పర్సన్ ఉన్నారు మా ఊర్లో. ఆ పర్సన్ తీసుకొని పోయి మన చైతన్య గారిని ఇంట్రడక్షన్ చేయండి. ఆ ఇంట్రడక్షన్ లో మీకు ఎలా కావాలి, ఏ విధంగా కావాలి అని అడగటం, నాకు ఈ విధంగా కావాలని చెప్పటం, తర్వాత ఆయన రాసి కూడా మళ్ళీ రెండోసారి కూడా చెప్పాను కదా నాకు ఇలా వేరే సాంగ్ ఏమన్నా తీసుకుందామంట. లేదు నాకు ఈ సాంగే కావాలి, దీని మీదే కావాలి. నెల్లూరు కుర్రోడు అనేది నేను ఒక అమ్మాయి చేత పాడించి ఒక మీతో నేను మొన్న కూడా షేర్ చేశాను. మా జిఎం గారు ఒక మాట అన్నాడు, చెప్పాడు నెల్లూరులో ఎవరు చేయలేంది నువ్వు చేసావు శేషు. ఇప్పుడు నేను, నా కొడుకు, నా మనవుడు కూడా ఈ పాటని ఫ్యూచర్ లో చూస్తా ఉంటాడు. ఎందుకంటే నెల్లూరు కుర్రోడు కాబట్టి ఆ పాట అనేది సక్సెస్ అయింది. నెల్లూరు లాగా నిలిచిపోతుంది నెల్లూరుకి అన్నట్టుగా కొట్టేయడం జరిగింది, పాడడం జరిగింది. నేను దాన్ని తీసుకొని విజయవంతం చేసుకొని రావడం జరిగింది. ఆ విజయవంతం చేసుకొని వచ్చిన దానికి నెల్లూరు వాళ్ళు కానివ్వండి, 2 తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి నన్ను చాలా దగ్గర తీయడం జరిగింది, విజయవంతం చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్ గా ఈ అవకాశాన్ని కల్పించారు నాకు. మీరు ఇంకా 2 సాంగ్స్ అనేది చేయబోతున్నాము, అడ్వాన్స్ చేసాము అని చెప్పారు కదా, ఇంకో నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది ఈ ప్రాజెక్ట్ కంటే హైలైట్ గా ఉండబోతుందా ఏంటి, అది కూడా చెప్పండి అన్న. చాలా హైలైట్ గా ఉంటది. ఎందుకంటే మాస్టర్ అంటే ఇంటర్వ్యూలో చెప్పొద్దన్నారు, కానీ మీకు చెప్తున్నాను. నెక్స్ట్ సాంగ్ ఏంటంటే పాన్ ఇండియా సాంగ్. పాన్ ఇండియా ఓకే, అంటే 4 భాషల్లో ఉంటది, 5 లాంగ్వేజ్ల్లో సాంగ్ తీస్తున్నాము. అది కూడా ఒక మంచి ప్రోడక్ట్ తీసుకున్నాము. ఆ ప్రోడక్ట్ మీద సాంగ్ కొట్టడానికి మన చైతన్య గారు చాలా బాగా కష్టపడుతున్నారు. ఆ సాంగ్ తీసుకొని 5 లాంగ్వేజ్ల్లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్, ఈ 5 లాంగ్వేజ్ల్లో ఈసారి పాన్ ఇండియా సాంగ్ ప్లాన్ చేస్తున్నాం. సెకండ్ సాంగ్ థర్డ్ సాంగ్ వచ్చేసి డ్యూయట్ సాంగ్, ఫోక్ సాంగ్. డ్యూయట్ సాంగ్ లో పక్కా మాస్ సాంగ్. అది కూడా పాన్ ఇండియానా లేకపోతే అది మామూలు సాంగ్, పాన్ ఇండియా సాంగ్. ఈ పాన్ ఇండియా సాంగ్ లో చెప్పాను కదా నేను ఒక 2 హీరోయిన్స్ అనుకున్నాము. ఆ 2 హీరోయిన్స్ ని నెల్లూరు వాళ్ళనే పెడదామని. నెల్లూరు కొరియోగ్రాఫర్ వాళ్ళంతా చెప్పాను కదా, ఆల్మోస్ట్ వాళ్ళకి ప్యాకేజ్ అయిపోయింది. దాని విషయంలో మనం ఏం చేయలేము. తర్వాత నేను ఖచ్చితంగా అన్ని ఇంకా మన నెల్లూరు ప్రిఫరెన్స్ మనం అంటే ఏందనేది కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికే తెలిసింది, ఇంకా మిగతా కొంతమందికి తెలియాలి. సక్సెస్ అనేది సుమారు నెల్లూరులో సాంగ్ ని మాల్లో అయితే సాంగ్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అక్కడ మన నెల్లూరు ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ మీకు సపోర్ట్ చేసి ఇక్కడ మీ సక్సెస్ అయితే వాళ్ళు మీకు సక్సెస్ వచ్చే విధంగా వాళ్ళు చేశారు కదా, వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే మనం సాంగ్ తీసుకొని షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. May 25th వెళ్ళాము. May 25th వెళ్ళంగా June 2nd, June 3rd కి షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ రిటర్న్ అయిపోయాము. తర్వాత June 10th మనకి సాంగ్ అంతా ఎడిటింగ్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనం June 13th శనివారం వచ్చింది అనమాట. ఆ రోజు June 13th ఈవినింగ్ మన కొండబెట్టగుంట వెంకటేశ్వర స్వామి దగ్గర సాంగ్ లాంచ్ చేస్తాం నైట్ 7:30కి. ఆ రోజు సండే నైట్ వచ్చేసి గ్రాండ్ లాంచ్ ఎంజీ మాల్లో పెట్టాము. మన నెల్లూరు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అందరిని పిలిచి అందరి ఆధ్వర్యంలో. అది కూడా ఆ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. రెండోది ఏంటంటే ఈ సాంగ్ కి నెల్లూరులో ఉన్న వాళ్ళు రీసెంట్ గా మన కే ర్యాంప్ లో నటించారు లుంగి మామ అని. నాకు ఫస్ట్ అతనే నా సాంగ్ రీల్ చేసింది, ప్రమోట్ చేసింది. అతను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే
నాకు యాక్చువల్ సాంగ్ తీసుకుని వచ్చాను కానీ దాన్ని ఎలా ప్రమోషన్ చేయాలి, ఎలా చేయాలనేది నాకైతే దాని కాన్సెప్ట్ తెలియదు. నేను మామూలుగా సాంగ్ తీసుకొని వచ్చేసి యూట్యూబ్ లో పెట్టేద్దాంలే అనుకున్నాను కానీ ఇంత హైప్ వస్తుంది, ఇంత చేయాలని తెలియదు మనకి యాక్చువల్ గా. తర్వాత 4-5 ఫ్రెండ్స్ ని కలవడం జరిగింది. మన ఎన్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య గారు కూడా ఈ విధంగా చేద్దాం సార్ అని చెప్పడం జరిగింది. ఓకే, మనం అంత చేసుకొని వచ్చాము, ఆ చిన్నదానికి ఎందుకులని మనం కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సక్సెస్ఫుల్ గా ఇచ్చాము. తర్వాత నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఈ సాంగ్ గురించి కానివ్వండి, ఈ సాంగ్ స్ప్రెడ్ చేయడం కానివ్వండి, చాలా సపోర్ట్ చేశారు. మీ ఛానల్ ద్వారా, నా తరపున, నా ఛానల్ ద్వారా నేను వాళ్ళకి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఆల్ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెండ్స్. ఇప్పుడు కావల్లో కూడా థియేటర్ లో కూడా సాంగ్ ప్రమోట్ చేసినట్టు కూడా ఉన్నారు. దానికి ఏమన్నా అమౌంట్ అయిందన్నా? లేదు, అక్కడ ఏంటంటే మన వరుణ్ ఉన్నారు కదా ప్రొడ్యూసర్స్, వాళ్ళు ప్లాన్ అనమాట. అది యాక్చువల్గా నాకు అంత ఐడియా లేదు. అది LED లో వేద్దామని చెప్పి 2 months కాంట్రాక్ట్ తీసుకొని సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మానస థియేటర్ లో LED లో వేసారు మన పోస్టర్ లో పెట్టి. LED మానసాలో, లతాలో, మానసాలో కావాలి, నెల్లూరు వచ్చేసి MG మాల్ టోటల్ LED బోర్డ్స్ కి ఇచ్చేసారు మన పోస్టర్ మొత్తం 2 months. దాని వల్ల కూడా మనకి సాంగ్ చాలా హైప్ వచ్చింది. ఏం పిల్లడా ఎలాగుంది అని చాలా మంది మూవీ అనుకుంటా ఉన్నారు యాక్చువల్ గా, ఎప్పుడు వస్తుంది అని. బట్ అది కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే ఫోక్ సాంగ్ అనేది ఓడి ఉంటది, దాన్ని స్మాల్ లెటర్స్ తోటి చాలా మంది దాన్ని మూవీ అనుకున్నారు. తర్వాత చిన్నగా దాని వల్ల కూడా నాకు సాంగ్ ప్రమోషన్ వచ్చింది, చాలా స్ప్రెడ్ అయింది. అక్కడికి వెళ్ళి కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ రీల్స్ చేశారు, చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇప్పటి వరకు మాతో మీ జ్ఞాపకాలు, మీరు చేసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని పంచుకున్నందుకు మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అన్నారు. థ్యాంక్ యూ.